ఆకుకూరలు గానీ, క్యాబేజీ గానీ వడిలిపోతే పారేయకుండా పకోడీల పిండిలో కలిపి పకోడీలు వేస్తే రుచిగా ఉంటాయి. ఆరోగ్యానికి మంచిది. బియ్యం కడిగిన నీటిని ఇండోర్ ప్లాంట్లకు పోస్తే అవి బాగా పెరుగుతాయి. కోడిగుడ్డుతో ఆమ్లెట్ వేసే ముందు 2 చెంచాల మైదాను వేస్తే ఆమ్లెట్ మృదువుగా ఉంటుంది. బంగారు ఆభరణాలను వాడనప్పుడు టిష్యూ పేపర్లో చుట్టి ఉంచితే వాటి వన్నె తగ్గదు. గంధం రోజ్ వాటర్లో కలిపి ముఖానికి రాసుకుంటే ముఖం మీద ర్యాష్ తగ్గిపోతుంది. పాలతో గంధాన్ని అరగతీసి ముఖానికి రాసుకుని ఆరిన తరువాత కడుక్కోవాలి. దీనివల్ల కాంతి వస్తుంది. పసుపు, గంధం కలిపి ముఖానికి రాసుకుంటే మొటిమలు తగ్గి మంచి రంగు వస్తుంది. గంధపు నూనెను 4 చుక్కలు స్నానపు నీళ్లలో కలిపి స్నానం చేస్తే చర్మ వ్యాధులు రావు. శరీరం మంచి సువాసనగా ఉంటుంది. గంధం నూనె, ఆలివ్ ఆయిల్ కలిపి శరీరానికి మర్దన చేస్తే చర్మం మృదువుగా అవుతుంది. గంధంలో హారతి కర్పూరం మెత్తగా పొడి చేసి కలిపి మొటిమలకు క్రమం తప్పక రాస్తుంటే త్వరగా మొటిమలు తగ్గిపోతాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.